సౌత్ ఇండియాపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసిందా? తెలుగు రాష్ట్రాల నేతలతోనే చక్రం తిప్పబోతుందా? తమిళనాడు, కేరళలో పవన్ యాత్రల వెనుక బీజేపీ ఉందా? నెక్స్ట్ సౌత్ ఇండియా మొత్తం సనాతన యాత్ర ఉండబోతుందా? చంద్రబాబు అవసరంగా ఉంటే పవన్ ఆయుధంగా మారారా? అసలు బీజేపీ ఎజెండా ఎలా ఉండబోతుంది? బీజేపీకి ఆయుధంగా మారిన పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో బాగా వేయాలని బీజేపీ వ్యూహాలు. దక్షిణాదిన పవన్ చేతికి సనాతన ధర్మ బాధ్యత. కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాల పవన్ సందర్శన. మరో ఏడాదిలో తమిళనాడు, కేరళలో ఎన్నికలు. పవన్ కు వాల్యూ ఇస్తున్న ప్రధాని మోడీ. సౌత్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. అయితే బీజేపీకి చంద్రబాబు అవసరం, బీజేపీకి పవన్ ఆయుధం. ఇప్పుడు దక్షిణాదిలో ఈ మాట బాగా వినబడుతుంది. దేశ రాజకీయాలను, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. హిందుత్వ అజెండాతో పుట్టిన బీజేపీ ఉత్తరాదిలో తాను వేసుకున్న బలమైన పునాదులను మతం ఆధారంగానే వేసుకుంది. ఇప్పుడు అవే పునాదులను తమకు ఏమాత్రం బలం లేని దక్షిణాదిలో కూడా బలంగా వేయాలని బీజేపీ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందుకు వాళ్లకున్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ పవర్ బాంబు మాత్రమే. సనాతన ధర్మాన్ని దక్షిణాదిన పవన్ కళ్యాణ్ కేంద్రంగా విస్తరించాలనేది బీజేపీ పెద్దల వ్యూహం. ఇప్పుడు పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత, పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న పర్యటనలు అన్నీ ఇదే కోణంలో కనబడుతున్నాయి. ఇటీవల కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. వ్యక్తిగత పర్యటన అంటూ తన కొడుకును కూడా వెంటబెట్టుకుని వెళ్లారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మరో ఏడాదిలో జరగనున్న తమిళనాడు, కేరళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తాజా పర్యటన జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. తమిళనాడులో సనాతన ధర్మంపై యుద్ధం జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. తమిళనాడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు మతపరంగా హీట్ పెంచుతున్నాయి. ఈ తరుణంలో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ను తమిళనాట ప్రయోగిస్తే తమకు లాభం ఉండే అవకాశం ఉందని బీజేపీ అంచనాలు వేసుకుంటుంది. కేరళలో పెరిగిన మత ప్రచారం, తమిళనాట జరుగుతున్న సనాతన ధర్మ విధ్వంసం అన్నీ కూడా ఇప్పుడు బీజేపీ పవన్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో అన్నాడీఎంకే ఉన్నా సరే ఇప్పుడు నాయకత్వ సమస్యతో ఇబ్బందులు పడుతుంది. అందుకే బీజేపీ అవకాశాన్ని వాడుకుని బలపడాలని పావులు కదుపుతోంది. కేరళలో లెఫ్ట్ లేదంటే కాంగ్రెస్ అన్నట్టుగానే రాజకీయం ఉంటుంది. బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం మాత్రం ఆమడ దూరంలోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు బీజేపీ జాగ్రత్తగా పవన్ను రంగంలోకి దించింది. తమిళనాట యువతలో సనాతన ధర్మ భావాలను పెంచాలని, అన్నామలై వంటి నాయకులను పవన్ను అడ్డం పెట్టుకుని షైన్ చేయాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తుంది. కేరళలో అక్కడి యువత మార్పు కోరుకుంటుందని బీజేపీ తన అంతర్గత సర్వేల్లో తెలుసుకుంది. ఇక తమిళనాట కూడా మార్పు కోరుతున్నారనే అంచనాకు బీజేపీ వచ్చేసింది. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 12 స్థానాల్లో బీజేపీ గెలవడాన్ని ఓ కారణంగా చూడవచ్చు. అసలు ఏమాత్రం పట్టు లేని తమిళనాట బీజేపీ ఈ స్థాయిలో పట్టు పెంచుకోవడం అనేది నిజంగా గొప్ప మార్పే.
ఇలాంటి టైంలో కేరళ తమిళనాడు ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్ర చేస్తున్నారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులే గాని తనకు తానుగా ఎదిగే అవకాశం ఆ పార్టీకి లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ను క్రమంగా బలహీనపరుస్తోంది. ఏపీలో టీడీపీని దూరం చేసుకునే అవకాశం లేదు. చేసుకుంటే తమకే నష్టం అనే భావనలో బీజేపీ పెద్దలున్నారు. కేరళ తమిళనాడులో మాత్రం బీజేపీ అలాంటి సానుకూల వాతావరణం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ తాను సొంతగా సనాతన ధర్మ పరిరక్షణను అడ్డం పెట్టుకుని పైకి రావాలని పావులు కదుపుతుంది. ఇలాంటి టైంలో ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని బీజేపీ భావిస్తుంది. అందుకే మోడీ పదే పదే పవన్ కళ్యాణ్కు వాల్యూ ఇస్తూ ఉంటారు. బీజేపీని సపోర్ట్ చేసే జాతీయ మీడియా కూడా పవన్ కళ్యాణ్ను పైకి లేపుతుంది. తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మోడీ ఇతర నాయకుల కంటే పవన్కు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే దక్షిణాదిన తమ చేతిలో ఉన్న ఆయుధానికి మరింత పదును పెట్టాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగానే కనబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.